ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం అద్భుతమైన రీతిలో బలపరచబడుతున్నాం దేవుని మాటల ద్వారా. అద్భుతమైన దేవుని మాటలు మనల్ని ఎంతగానో కదిలిస్తూ ఉన్నాయండి. నెమ్మది లేని పరిస్థితులలో, ఒంటరి పరిస్థితులలో దేవుని మాటలు మనకు అద్భుతమైన ఒక జీవ మార్గముగా మనకి తోడుగా ఉంటుంది. ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని ప్రతి ఒక్కరం ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామండి. చూడండి, ప్రతి ఉదయము ఒకరినొకరు బలపరుచుకోవడం, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించడము నిజంగా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా. ఇలా మనము ముందుకు సాగుతూ ఉండగా మన జీవితాలు మార్చిపడుతున్నాయి. మీ అందరికీ ప్రాముఖ్యమైన ఒక ప్రార్థన విజ్ఞాపనని తెలియజేస్తున్నానండి. ఒంగోలులో డిసెంబర్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనే ఉందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో. తప్పక ఈ ఆరాధన కొరకు ప్రార్థించండి. అనేక మంది జీవితాలు కదిలింపబడాలని, బ్రతుకులు మార్చబడాలని. మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రభు ఖచ్చితంగా కార్యం చేసే దేవుడై ఉన్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాట కదండి. ఆయన దక్షిణ హస్తముతో ఆయన మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నారు. ఆయన హస్తము మనల్ని ఆదుకుంటుందండి. ఆమేన్. నీవు శ్రమలో ఉన్న, కష్టంలో ఉన్న, నష్టంలో ఉన్న, బాధలో ఉన్న, ఇబ్బందులో ఉన్న, ఇరుకులో ఉన్న, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో మనుషులు చాలాసార్లు నేనున్నాను కదా అని ఎన్నోసార్లు ఆ మాటను మనకు తెలియచేసి ఉన్నారు కదా. చాలా పరిస్థితుల్లో నేనున్నాను, నీకెందుకు భయం, నేనున్నాను కదా, నీకెందుకు దిగులు అన్నవారే కష్టం వచ్చినప్పుడు అసలు ఆ సమయంలో కనిపించరు కదండి. మనుషులే అండి. కానీ నువ్వే పరిస్థితిలో ఉన్న ఆయన హస్తం ఖచ్చితంగా నేను ఆదుకొని అద్భుతంగా నడిపిస్తుందండి. ఈ ఉదయకాల సమయంలో ఏ బాధలతో ఉన్నారు, ఏ దిగులుతో ఉన్నారు, ఏ భయముతో ఉన్నారు, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా బ్రతుకేంటి, లేదా నా పరిస్థితులలో నేను నడిపించబడతానా, దీని నుంచి దాటించబడతానా, నా జీవితం ఆశీర్వాదకరంలోనికి మార్చబడుతూ ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అంతా కూడా మన జీవితంలో అంత శూన్యముగా కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఏమీ లేదు కావచ్చు అన్నట్లుగా. కానీ లేదండి, ప్రభువుని ఆశ్రయించే వారికి ఆయన ఆశ్రయముగా ఉన్న దేవుడై ఉన్నారు. ఆయన ఖచ్చితంగా తన బిడ్డలకి తోడుగా ఉండి అద్భుతంగా అన్ని విషయాల్లో ఆదుకుంటూ నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన హస్తము నిన్ను ఆదుకోబోతుంది. ఆమేన్. దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు దానియేలు గారు నిశ్చయంగా తను ఎంత నిశ్చింతగా ఉన్నారో తెలుసా అండి. ఎందుకంటే ఈ సమయంలో, ఈ కష్టకాల సమయంలో ఖచ్చితంగా దేవుడు నన్ను ఆదుకుంటారు అనే ధీమా. ఉదయకాల సమయంలో చూడండి, ఎంత విశ్వాసం, ఎంత ప్రార్థన జీవితం. ఎలాంటి పరిస్థితి అయినా దేవుని కొరకు నేను నిలబడాలనే ఆశ తనలో మనకు కనిపించింది కదా. ఆ భయంకరమైన పరిస్థితిలో దానియేలు ఉన్నప్పుడు దానియేలు జీవితంలో ప్రభు చేసిన గొప్ప కార్యం అండి. సింహాల గృహలో బందీ అయిపోయిన దానియేలుని తన దక్షిణ హస్తము ఆదుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతం కదండి. నీవు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నావేమో. నిన్ను శత్రువు మెంగివేయాలనో, పతనము చేయాలనో, పాడు చేయాలనో, నిందలు వేయాలనో, హింసించాలనో, ఎన్నో విధాలుగా బాధ పెట్టాలని చూస్తున్నారా? ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని దక్షిణ హస్తం ఆదుకోబోతుంది. ఆమేన్. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రభు గొప్ప దేవుడై ఉన్నారు. ఈ రోజున నిన్ను, నీ కుటుంబాన్ని బలముగా ప్రభు నడిపించినై ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, దేవుని మాటలు పట్టుకుందాం. ఇంకా
ఏ విషయంలో కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడై ఉన్నారు, ఆయన మనల్ని ఆదుకోబోతున్నారు. ఆమె ప్రార్థిద్దామా అండి. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయ్యా. మీ బలమైన మాటల ద్వారా మేము బ్లెస్ అవుతున్నాం ప్రభా. మీ దక్షిణ హస్తము మమ్మల్ని ఆదుకుంటుందయ్యా. నిజమేనయ్యా, కష్టంలో నష్టంలో మాకు తోడుగా ఉండే దేవుడవై ఉన్నావు. ఏ పరిస్థితిలో ఉన్నా మాకు సహాయం చేసే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నామయ్యా. బిడ్డలు దీవించబడుదురుగాక, గొప్పవారగుదురుగాక, ఉన్నతమైన స్థితిలో ఉందురుగాక, క్షేమం కలుగునుగాక అయ్యా. ప్రభా, ఇదిగోండి ఏ వేదనతో బాధతో ఉన్నారో నీకు తెలుసయ్యా. అన్నిటి నుంచి మీరు తప్పించండి, విడిపించండి, బాగు చేయండి. అన్నిటిలో మీరు తోడే ఉండమని వేడుకున్న ప్రాముఖ్యంగా మీరు ఇస్తున్న ఈ చక్కని వాగ్దానం అందరి పట్ల నెరవేర్చబడును కాక, గొప్పవారగుదురు కాక. ఈరోజు చేస్తున్న ప్రతి పనులలో ప్రయత్నాల్లో క్షేమం కలుగును కాక అయ్యా. ఇదిగోండి ప్రతి దాంట్లో మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉండ కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని దయచండి, క్షేమాన్ని కలగచేయండి. ప్రతి బలహీనతను మీరు కొట్టివేయండి ప్రభా. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం, నెమ్మది లేక సమాధానం లేక ఉన్నారేమో, సమాధానం నెమ్మదిని మీరు కలగచేయండి, సంతోషాన్ని కలగచేయండి. అలాగే ప్రభా, వారి కన్నీరు నాట్యముగా మార్చబడును గాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ ఘనమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిస్తూ రమ్మని అయ్యా. ఎంతమంది అయితే విధవరాలు, అనాథులు, వృద్ధులు, లేమి స్థితిలో, కల్మి స్థితిలో, భయంకరమైన పరిస్థితిలో ఉన్న వారికి ప్రభా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీ దయ వారి పైన ఉంచమని, అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదా? మరి ఒంగోలు అలాగనే చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఒంగోలులో మరి డిసెంబర్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అద్భుతమైన శక్తివంతమైన ఆరాధన, అలాగే హృదయాన్ని కదిలించే అద్భుతమైన వర్తమానంతో, ప్రవచనాత్మకమైన వర్తమానముతో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని కదిలించబోతున్నారు. ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ సమస్యలతో ఉన్నారు, ఏ పోరాటాలతో ఉన్నారు, భయంకరమైన మరి పోరాటాలతో మరి ముందుకు సాగలేని పరిస్థితిలో ఉన్నారేమో, కానీ ప్రతి పోరాటానికి ప్రభు విజయంలో పోతున్నారు. రండి కలిసి ప్రార్థిద్దాం. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారండి. అద్భుతమైన రీతిలో ప్రభు మీతో మాట్లాడుతూ మిమ్మల్ని, మీ కుటుంబాలను మరి ఈ ఆరాధన ద్వారా బలపరిచినై ఉన్నారు. ప్రాముఖ్యంగా మరి గర్భఫలం లేని వారి కొరకు, మరి అనేకమైన సమస్యలతో ఉన్న వారి కొరకు దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు అలానే నేను ప్రార్థన చేయబోతున్నానండి. తప్పక పాల్గొండి, మర్చిపోకండి. డిసెంబర్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, ఒంగోలు. ప్రైజ్ ది లార్డ్.